గోల్డ్ లోన్ తీసుకొని ఇచ్చేశారు, తర్వాత పీపీఎఫ్ అకౌంట్లో కూడా ఇవ్వబోయారు అనమాట. ఇంత విక్టిమైజ్ అవుతున్నారు. సో ఇలాంటి కాల్స్, అన్నోన్ కాల్స్కి స్పందించకూడదు ప్రజలు, అన్నోన్ కాల్స్ని రిసీవ్ చేసుకోకూడదు. తర్వాత ఎవరైనా కానీ డిజిటల్ అరెస్ట్ అని అంటే అది ఫేక్ అని ఇమీడియట్గా కట్ చేయాలి, రిపోర్ట్ చేయాలి 1930లో. లేదు డైల్ 100కైనా కాల్ చేయొచ్చు. నిజంగా భయం కనుక ఏదైనా ప్యానిక్ అయినట్లయితే 100 డైల్కి చేస్తే వాళ్ళు లోకల్ పిఎస్ వాళ్ళు ఇమీడియట్గా హెల్ప్ చేస్తారు. తర్వాత ఈ మీరు ఇందాక అడిగినట్టు ఓటీపీ, ఏపీకే ఇలాంటి ఫ్రాడ్స్కి గురి కాకుండా మన యొక్క ఫోన్స్ని సెక్యూర్గా పెట్టుకోవడము, సెక్యూర్ పాస్వర్డ్స్ పెట్టుకోవడము, అన్నోన్ మెసేజెస్ లేకపోతే వాట్సాప్ వచ్చినవి అన్నీ కూడా డౌన్లోడ్ చేయకుండా ఉండడము, అన్నోన్ లింక్స్ని క్లిక్ చేయకుండా ఉండడము, ఇమీడియట్గా ఇవన్నీ కూడా డిలీట్ చేయడం. అన్నోన్ మెసేజెస్ కానీ, ఎస్ఎంఎస్ కానీ, వాట్సాప్ షేర్స్ కానీ ఇమీడియట్గా డిలీట్ చేయాలి. ఏమన్నా లింక్స్ మెయిల్లో కానీ ఎక్కడైనా వస్తే అవన్నీ డిలీట్ చేయాలి. తర్వాత ఏదన్నా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేయాలి అని అంటే ఆథెంటిక్ సోర్స్ నుంచి, అంటే గూగుల్ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేయాలి. వేరే వేరే దగ్గర చేస్తే ఏంటంటే మ్యాలిషియస్ సాఫ్ట్వేర్ దానిలోకి వచ్చేసి ఫోన్ అంతా కూడా హ్యాక్ అయ్యి డబ్బులు పోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం నోన్ ఆథెంటిక్ సోర్సెస్ నుంచి అప్లికేషన్స్ డౌన్లోడ్ చేయాలి. తర్వాత పాస్వర్డ్స్ కూడా స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. ఈ ప్రికాషన్స్ తీసుకోవాలండి. ఇంకొకటి ఏంటంటే మన ప్రైవేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ షేర్ చేయకూడదు. వాట్సాప్లో ఎవరో మన పిల్లలు లేకపోతే మన ఫాదరో మదరో ఎవరో ఒకళ్ళు లేకపోతే మన బాసో పిక్చర్ చూసి వాళ్ళు ఏదో మెసేజ్ పెడితే నిజమని నమ్మకూడదు. అది ఏంటి, ఎక్కడో ఉన్నాను అర్జెంటుగా నాకు డబ్బులు అవసరం ఫలానా అకౌంట్కి పంపు అని అంటే నిజంగా ఈయనేనా బాసేనా లేకపోతే ఎవరు అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. అన్నోన్ అకౌంట్స్కి ఎంత డిమాండ్ చేసినా డబ్బులు ఎప్పుడు కూడా పంపకూడదు. అది బేసిక్ ఫండమెంటల్ థింగ్ అండి. ఇప్పుడు ఐబొమ్మ రవి కస్టడీ అనుమతించడం తెలిసింది. సో ఎట్లాంటి క్వశ్చన్స్ అంటే ఏం అడగాలనుకుంటున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఎట్లుంటుంది? ఐబొమ్మ రవిది 5 days కస్టడీ ఇచ్చిందండి కోర్టు. సో రేపు మార్నింగ్ నుంచి మనకి మండే ఈవినింగ్ వరకు ఉంది. సో దానిలో డెఫినెట్గా కేసు రిలేటెడ్ మనకున్న ఏదైతే ఇన్వెస్టిగేషన్ ఇప్పటి వరకు ఉందో దాని మీద ఫర్దర్గా మనకి రావాల్సినటువంటి రిప్లైస్ అన్నీ కూడా మేము అడుగుతాము. సో అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో అంతా క్వశ్చన్ అంతా చేసిన తర్వాత ఫర్దర్ డెవలప్మెంట్స్ ఏంటి అనేది వెల్లడిస్తాం. ఆల్రెడీ అన్ని బ్లాక్ చేసామండి. ఇంకొకటి సర్వీస్ అనవైలబుల్ అంటూ మీ దేశంలో మేము మా సేవలు నిలిపేస్తున్నాం, శాశ్వతంగా దీనికి చింతిస్తున్నాం అంటూ కూడా పప్పనరావు అరెస్ట్ అయ్యి పోలీసులు ప్రెస్ పెట్టిన కాసేపటికే ఒకటి వచ్చింది. ఐబొమ్మని సెర్చ్ చేస్తే గూగుల్లో ఆ లింక్ ఓపెన్ చేయగానే ఆ మెసేజ్ వచ్చింది. అంటే దీనికి సంబంధించి ఇంకేమైనా టీం ఉందనుకుంటున్నాను. ఇదేంటంటే యాక్చువల్గా మేము ఈ ఐబొమ్మ బప్పం వెబ్సైట్స్ వెనకాల ఎవరున్నారో అనేది చూడడానికి ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు దీని ఇమిటేషన్ వెబ్సైట్స్ చాలా ఉన్నాయి. దీనికి ఉన్న ట్రాఫిక్ని అడ్వాంటేజ్ తీసుకొని ఆ గూగుల్ హిట్స్ ఉంటాయి, ఆ వెబ్సైట్ హిట్స్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ వస్తుందన్నమాట. అలాంటి వాళ్ళని 4 పట్టుకొచ్చాం మేము. వీళ్ళు ఏమన్నా ఐబొమ్మ వెనుకున్నారా అనేది మేము వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే దానికి ఉన్న పాపులారిటీని అడ్వాంటేజ్ తీసుకొని సేమ్ అట్లాగే వెబ్సైట్స్ తయారు చేసి ఇప్పుడు ibomma.net అని ఇంకోటి తయారు చేసుకున్నాడు ఒక అతను. సో దానిలో ఏం కంటెంట్ అప్లోడ్ చేయరు వాళ్ళు. అది ఆ సైట్కి వెళ్ళిన వాళ్ళ ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వాళ్ళు రీడైరెక్ట్ అవుతారనమాట, వేరే యాడ్స్ సైట్కి రీడైరెక్ట్ అవుతారు.